నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి నిరుద్యోగులందరూ బగ్గుమంటున్న పరిస్థితి. ఈరోజు దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో కొంతమంది నిరుద్యోగులు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగింది. సో ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చిందనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఓయూకి సంబంధించి కాశీనాథ్ ఉన్నాడు. అన్న నమస్తే. సో ఏంటి నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిళ్ళు మాట్లాడిళ్ళు, వెళ్ళిపోయిన తర్వాత కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఒక నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మరి ఇట్లాంటి కార్యక్రమం చేయాల్సి వచ్చింది? 20 సంవత్సరాల నుంచి మేము అతి పవిత్రంగా మా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఒకటేసారి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు 20,000 మంది పోలీసు బందోబస్తు పెట్టి 200 మంది విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టి మా జై తెలంగాణ మీరు అననప్పుడే మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మీరు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టారో అప్పుడు మహిళ పడింది. ఒకవేళ రేపటి నాడు జరగాలని జరిగి ఉంటే, ఏదైనా ఒక విద్యార్థి చనిపోయి ఉంటే రేపు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకోసమే అక్కడున్న ముఖ్యమంత్రి అక్కడ అడుగు పెట్టడం వల్ల మహిళ చెందింది కాబట్టి మా ఉస్మానియా యూనివర్సిటీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి అక్కడ కోడినో లేకపోతే మేకనో బలి ఇచ్చాల్సింది మేము కేవలం పసుపు నీళ్ళతో మాత్రం మేము శుద్ధి చేసి బలి ఇచ్చినాం అన్న. దాంతో కేవలం కావాలని చేస్తున్న పరిస్థితే. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వేరే వాళ్ళు వీళ్ళని కావాలని ప్రేరేపిస్తూ ఉన్నారు, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజమైన నిరుద్యోగులే కాదంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాదన. అన్న నా పేరు కాశీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇస్లామిక్ ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంటు. నా పైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ లేదు. నేను 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం, విద్యార్థి సమస్యల కోసం ఎప్పటికప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడుతూనే ఉన్నా. ఈ రేవంత్ రెడ్డికి గద్దె దింపడానికి కూడా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్గా పనిచేస్తారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఎప్పుడైతే విద్యార్థులకు నువ్వు గెలుక్కున్నావో అప్పుడే నీ సమాధి నువ్వు కట్టుకున్నట్టు. అందుకోసమే నీది ప్రజాపాలన చెప్పుకుంటున్నావు కదా. ప్రజాపాలన లేదు, దౌర్భాగ్యమైన పాలన. నీ పరిపాలన మొత్తం మందులతో, బీర్లతో విధ్వంసాలు సృష్టించే పాలన. అందుకోసమే 30 లక్షల మంది నిరుద్యోగులు అంతా ఏకమైంది. ఎప్పుడైతే 200 మంది నిరుద్యోగుల పైన, విద్యార్థుల పైన ఉస్మానియా యూనివర్సిటీపతి అరెస్టు చేసి కేసులు పెట్టినావో అప్పుడు నీ సమాధి నువ్వే చేసుకున్నట్టు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయండి. ఇదే డిసెంబర్లో నేను మళ్ళీ సెక్యూరిటీ లేకుండా వస్తా, పోలీసులు లేకుండా వస్తా, 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నట్టు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం. ఏది నమ్ముతున్నారా? నాకు ఒక్కడు కూడా నమ్మకం లేదన్న. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఒక్కరికి ఇట్లా పై చేయ ఉండాలి, ఇసుకుంటూనే ఉండాలి. అంటే రాజు, తెలంగాణ రాష్ట్రం రాజు ఎవరు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి పేరే చెప్తారు. నేనైనా మీ రాజు ఎవరని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గారే అని చెప్తాం. మరి ఈ రేవంత్ రెడ్డి గారు పిల్లిగా బిక్కుమనుకుంటా భయపడుకుంటా రావాల్సిన సందర్భం ఏముంది? అది ఉస్మానియా 100 సంవత్సరాల చరిత్ర పోరాటాల గడ్డ కదా. ఈ గడ్డని అడ్డం పెట్టుకుని వాళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. ఈ గడ్డని ముందు పెట్టుకుని నువ్వు పోరాటం మొదలెట్టినావు కదా. నువ్వు గెలవన్నప్పుడు మేము నిన్ను కడుపులో పెట్టుకుని దాచుకున్నాం కదా, మేము గెలిపించుకున్నాం కదా. మరి మా పైన కక్షపూరితంగా పెట్టి ఒక్క హామీలు కూడా ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీని సర్వనాశనం చేద్దామని 10 కోట్ల అన్న 10 కోట్ల అనేటువంటి ప్రజా సొమ్ముని నిర్వహణ చేసిన అతి దారుణమైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఉస్మానియాలో 10 కోట్ల అన్నటువంటిది నిర్వహణ చేసిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. 15 నుంచి 20,000 మంది పోలీసు బందోబస్తుగా 5 కిలోమీటర్లు అనేటువంటిది బందోబస్తుగా కంచెలుగా లేకపోతే కంచెలు నిర్వహించి కట్టుదిట్టంగా నువ్వు వచ్చినప్పుడే మా దమ్మేందో మా ధైర్యం ఏందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసింది. అందుకోసం నువ్వు భయపడుతున్నావు. నువ్వు ఒంటరి దమ్ముంటే పోలీసు ప్రొటెక్షన్ లేకుండా రా. అసలు ఏది లేకుండా దమ్ము ధైర్యం అంటున్నాడు. డిసెంబర్లో అదే వస్తా అంటున్నాడు. మరి స్వాగతిస్తారా? 100 నేమేం స్వాగతించావు అన్న. నీ ఇచ్చిన హామీలు నెరవేర్చు. నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత మేము 10,000 మంది నిరుద్యోగులు మొత్తం భుజాల మీద తీసుకొని వస్తాం. నువ్వు ఇచ్చిన 2 లక్షల హామీలు ఇచ్చి 1 లక్ష ఉద్యోగాలను ఫిల్ చేసిన తర్వాత డిసెంబర్ 2 నెలలు కదా, 3 నెలలు కదా. మరి ఇప్పుడు ఇచ్చిన నువ్వు నిన్నెందుకు వచ్చినావు? రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు పీకడానికి వచ్చినావు? మరి ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఎందుకు వచ్చినావు ఉస్మానియా యూనివర్సిటీకి? ఒక హామీ ఇవ్వలేని ముఖ్యమంత్రి నువ్వెందుకు రావాలి కదా. మరి 5,000 ఎక్కడ ప్రకటించింది లేదు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో 1000 అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీ ఉన్నాయి. మరి నిధులు లేవు. అక్కడ విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. విద్యార్థులు చాలా సమస్యలు ఉన్నాయి. మరి అక్కడ హాస్టల్ లేదు, అక్కడ ఉన్న లైబ్రరీ లేదు, అక్కడ ఉన్న వసతులు లేదు. చాలా రకాల సమస్యల పైన మాట్లాడకుండా నువ్వు తిని సొంత రాజకీయం కోసం టీచింగు, నాన్ టీచింగు అడ్డం మీద కూలీలతో సభ నిర్వహించిన అవసరం ఏముంది? ఒక్క విద్యార్థి నాయకుడు అన్న ఆ సభలో ఎక్కడ కనిపిస్తున్నా? పోలీసులు, టీచింగ్ ఫీల్డ్ వాళ్ళే, మొత్తం వాళ్ళే.
రాష్ట్రం మొత్తం ఆగం చేసేసింది రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి దౌర్భాగ్యమైన పాలన నిర్వహిస్తున్నాడు, నియంత్రితమైన పాలన చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, విద్యార్థులు తెలుసు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోకండి, ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీ ఎంట ఎప్పుడు కూడా మీడియా ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. మీ ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఖచ్చితంగా ఉంటాము. మరొకసారి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ రావాలంటే ఈ హామీలు ఇచ్చిన తర్వాత రా, లేకపోతే నువ్వు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ తిరిగినా నిన్ను వెంటాడి మా నిరుద్యోగులు విద్యార్థులు తరమకపోతే ఈ రాష్ట్రంలో మేము ఉందాం. నువ్వు ఇచ్చిన 40 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఏంటి మరి నిరుద్యోగులు ఏం చేయబోతున్నారు? మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేకపోతే వ్యతిరేకిస్తారా? 100% అనేటువంటిది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేవలం ఒక 10 జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఆఖరికి వార్డు మెంబర్లన్నా 10 గెలిచే దమ్ము ధైర్యం ఈ సింహం కుందా? ఈ నల్లమల్ల సింహం కుందా? ఆయన అయితే సింహం కాదు, పిల్లి. ఎందుకంటే ఆ పిల్లికి కనీసం రాత్రి ఎట్లుంటుంది, కళ్ళు మూసి పాలు తాగుతుంది పిల్లి. అంతకంటే దారుణంగా నీ పరిపాలన ఉంది. రాత్రి 12 గంటల తర్వాత ఇట్లా గేట్ల దగ్గరికి వెళ్తే గురుకలు ఉంటారు అన్న, కొట్టుకుంటూ వెళ్తారు. గురుకలాగా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి ఇట్లా గురుకలాగా వచ్చి వెళ్ళిపోయాను. ఇది ముఖ్యమంత్రి యొక్క పనితనమా? ఇది ముఖ్యమంత్రి యొక్క హోదానా? నువ్వు ముఖ్యమంత్రి అసలు మీరు ఎవరైనా అంటారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా నీ పేరు ఒక్కరిని తెలియదు, అక్కడ నీ మంత్రులకే తెలియదు, సీనియర్ ఇండస్ట్రీలకే తెలియదు. ఆంధ్రలోకే తరిమి కొట్టే నేలపైన నీ రాక్షస పాలన ఏంది? మీరు ఎందుకు పరిపాలించేది? దోచుకోవడం ఏంది? విద్యార్థులకు న్యాయం చేయి, ప్రజలకు న్యాయం చేయి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మీ పరిపాలన ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. కానీ అసహించుకునే విధంగా మీ పరిపాలన ఉంటే మాకు ఇదేం పరిపాలన, ఇదేం ముఖ్యమంత్రి అనేటువంటి ఉంటే ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడతా అంటే ఇది దౌర్భాగ్యమైన పాలన. ఇంత దిగజారిన మన ముఖ్యమంత్రిని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడలేదన్న, చూడను కూడా నేను. చాలా దారుణమైన సంఘటన. మాకు మా కడుపులో ఎంత మంట ఉంటే, ఎంత ఆవేదన ఉంటే బయటకు వస్తాను. అంత దారుణంగా ఉన్నదన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.